పిల్లలకి సమ్మర్ క్లాసులు అవసరమా? సో, సాధారణంగా పిల్లలందరికీ కూడా వేసవి సెలవులు వచ్చేసినాయి. సో, చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏవో ఆటలు ఆడుకోవాలని, మనం ఈ సంవత్సరం అంతా చాలా కష్టపడ్డాం కాబట్టి వాళ్ళ యొక్క ప్లాన్స్ వాళ్ళకుంటూ ఉంటాయి. సో, అనుకోకుండా మా వీధిలో ఒక సమ్మర్ క్లాస్ పెట్టారు. సో, ఎవరికైతే ఈ సమ్మర్ క్లాస్ పెట్టారో పిల్లలందరినీ కూడా అక్కడ జాయిన్ చేయడం జరిగింది. సో, కొంతమంది పిల్లలకి ఆ 10 యాక్టివిటీస్ కూడా చాలా బాగా నచ్చే యాక్టివిటీస్. మరి కొంతమంది 10 మంది పిల్లలకి వాళ్ళకసలు ఆ యాక్టివిటీస్ అంటేనే ఇష్టం లేదు. కాబట్టి ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళని కూడా ఆ సమ్మర్ క్లాస్‌లో పెట్టడం వల్ల వాళ్ళకి ఒక రకమైన వెక్సేషన్ వచ్చేసి, వాళ్ళకి ఆ యొక్క యాక్టివిటీస్ మీద అసలు ఇంట్రెస్ట్ లేకపోవటం, చేయకపోవటం, మరియు క్లాస్‌లో అల్లరి చేయటం ఇలాంటి కంప్లెయింట్స్ వచ్చాయి. సో, ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దాని మీద కాన్ఫిడెన్స్ పెంచుకొని, వాళ్ళు ఆ యొక్క ఇంట్రెస్ట్‌ని సంవత్సరం పొడవునా కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళు చాలా టాలెంటెడ్ అయ్యారు. సో, కాబట్టి ఈ సమ్మర్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, పిల్లల యొక్క ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో, ఆ ఇంట్రెస్ట్‌ని వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళలో అభివృద్ధి పెరుగుతుంది. కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని విషయాలు మనం ఫోర్స్‌గా పెట్టడం వల్ల వాళ్ళకి ప్రెషర్ పెరిగి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో, ఖచ్చితంగా మేము మా సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేసుకున్నామని ఫీల్ అవుతారు. సో, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళు చిన్న పిల్లతనంలో నేర్చుకోవాలనుకున్న విషయాల్ని పిల్లల మీద రుద్దాలనుకుంటారు. సో, అలా రుద్దడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి వాళ్ళకి ఆ యొక్క యాక్టివిటీ అంటేనే ఇష్టం ఉండదు. కాన్ఫిడెన్స్ పూర్తిగా పోతుంది. సో, వాళ్ళకున్న దాని మీద కూడా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి పిల్లలు ఎవరికైతే ఖచ్చితంగా మేము ఈ యాక్టివిటీ నేర్చుకుంటాం అంటే గనక వాళ్ళని ఆ యాక్టివిటీలోనే జాయిన్ చేయాలి. అంతేగాని మన ఇష్టాల్ని వాళ్ళ మీద రుద్దకూడదు. నెక్స్ట్ కొన్ని కష్టమైన సబ్జెక్టులు ఉంటూ ఉంటాయి పిల్లలకి. వాళ్ళకి మార్క్స్ రాలేదు కదా! ఈ సమ్మర్‌లో వాళ్ళ మీద ఎలా అయినా వాళ్ళని ఒక మంచి ట్యూషన్‌లో పెట్టి వాళ్ళ మీద ఫోకస్ చేపిద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఇంట్రెస్ట్‌తో పాటు ఎట్ ద సేమ్ టైమ్ ఇది కంపల్సరీ అంటే గనక వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీ అదేవిధంగా అదేవిధంగా సమ్మర్ క్లాస్ ఇలాంటి ఏదైతే విషయం ఉందో, ఎలాంటి విషయం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ మీద ఫోకస్ చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి పిల్లలకి సమ్మర్ క్లాస్ వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచేలా చేద్దాం. థ్యాంక్ యూ.